Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నార్మల్ పీపుల్ది డే ఇన్ మై లైఫ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ వచ్చేసి ఇక్కడ లంచ్లోకి కావాల్సినవన్నీ బయట పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి టమాటోస్, క్యాలీఫ్లవర్, యాడ్ అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నానండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను యాష్ గడ్ జ్యూస్ అయితే ట్రై చేద్దామని. ఇంక ఈ వీక్ అయితే తీసుకొచ్చానండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేనైతే ఇప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ యాష్ గడ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. యాష్ గడ్ది పైన తొక్కు అయితే తీసేయాలి. అలా తొక్కు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని మీరు కావాలంటే దాన్ని కొంచెం వడగట్టుకోవచ్చు అండి, లేదంటే అలాగే కూడా తాగేయచ్చు. మనకి యాష్ గడ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో హెల్త్కి అయితే చాలా మంచిది అయింది. మనకి ఇప్పుడు మెయిన్గా సమ్మర్లో అయితే డీహైడ్రేట్ అవ్వకుండా బాగుంటుంది. ఈ మధ్య చాలామంది అండ్ ఇక్కడ లంచ్లోకి నేను క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మన క్యాలీఫ్లవర్ ముందుగానే వేడి వాటర్లో ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేసుకుంటే మనకి అందులో ఏమైనా పురుగులు అలా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కలర్ మారుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పులు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలలో బాగా మగ్గించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కను అలా మగ్గించుకున్న తర్వాత మనకి క్యాలీఫ్లవర్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు అందులో కారము అలాగే బాగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి క్యాలీఫ్లవర్ కర్రీ అనేది ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ
నేను బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఉప్మా వచ్చేసి మనము ఎప్పుడూ ఇట్లా ఎసరొచ్చి అట్లా ఉప్మా రవ్వ అలా పోసేసుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చని వాళ్ళకి కూడా ఇలా డెఫినెట్గా నచ్చుతుందండి. ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన వేడి వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి. మనం వేడి వాటర్ కూడా ఉడికించుకుంటూ ఉంటే వేడి వాటర్ అనేవి మనకి బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన ఉప్మా రవ్వలో వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఇట్లా కలిపేసుకోవాలి. అప్పుడు ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు అలాగే మగ్గించుకుంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీకు ఇట్లా మెత్తగా అలాగా నచ్చకపోతే ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. Our hearts beat to the city streets. We began to feel the fire. మార్నింగ్ అయితే అలా హడావిడిగా అయిపోతుంది. తర్వాత ఇంక ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి మా పాపకైతే రైస్ పెడతాను అంటే వద్దు నాకు ఇంకా ఫోన్ ఇవ్వని అని అలా మారం చేస్తూ ఉంటే అయితే ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత లంచ్ అలా చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే పడుకోబెట్టామండి. ఈ మధ్య పిల్లలు ఏంటంటే తొందరగా పడుకోకుండా ఈవినింగ్ టైంలో అయితే పడుకుంటుందండి. ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి తొందరగా పడుకునేలాగా. అలా 2కి అలా ముందైతే స్కూల్ ఉన్నప్పుడు అలా పడుకునేది, ఇప్పుడైతే 4:30 అలా 5కి అలా పడుకుంటుంది. ఇంకా అలా పడుకొని ఈవినింగ్ అలా లేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఈవినింగ్ 5కి అలా ఇదైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో కంపల్సరీ టీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు 5 అలా అయ్యిందంటే డెఫినెట్గా టీ ఉండాల్సిందే. టీ లేకుంటే అసలు ఆ రోజు డేనే గడిచినట్టు అనిపించదు. దాని మీదనే ఉంటుంది టీ చేసుకోవాలి అన్నారు ఇదిలోనే ఉండిపోతూ ఉంటాము. అంత అడిక్ట్ అయిపోయాను టీకి అయితే. తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ కోసం అయితే పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి. మీకు పప్పు తొందరగా నానాలి అని అనుకుంటే, ఎక్కువ టైం లేదన్నప్పుడు ఏదైనా మొల ఏదైనా అలా వేసేసి ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా నానిపోతుంది మినపప్పు అనేది. ఇడ్లీకి ఒక 3 అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను, చూపిస్తారండి మా పాప ఎలా పడుకుందో. ఈవినింగ్ టైంలో పడుకుంటుంది తను. అస్సలు మొత్తం ఈవినింగ్ పడుకొని ఇంకా 6:30, 7 కల్లా లేచింది కదా. ఇంకా నైట్ అయితే చాలా లేట్గా పడుకుంటుంది. అందుకోసమని ఇంక ఈ అలవాటు అయితే ఎలా అయితే మార్పించాలని అనుకుంటున్నాను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఈవినింగ్ టైం అయ్యి దొరుకుతుందండి. తను ఎప్పుడు ఇంకా ఫోన్ అలా తీసేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఇక్కడ టీ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుకుంటూ ఇంకా సీరియల్ అయితే చూస్తున్నాను. ఇలా టైప్కి కాకుండా హాట్స్టార్లో చూసేస్తానండి. నాకు వీలైన టైంలో అలా సీరియల్ చూస్తాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇట్లా సీరియల్ చూడడం? నేనైతే ఎక్కువ బ్రహ్మముడి అండ్ పంచమి సీరియల్ అయితే చూస్తాను. ఇంకా వేరే ఏం చూడనండి, 2 సీరియల్సే. అప్పుడు ఇంకా ఊరు వెళ్ళినప్పుడు అలా అలవాటు అయిపోయి తర్వాత చూస్తున్నాను. బ్రహ్మముడి అయితే స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి. అదేందో ఇంకొక సీరియల్కి అలా అడిక్ట్ అయిపోయినామంటే ఇంకా ఎప్పుడు చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుంది అనే టెన్షన్లో ఉంటాం కదా. చాలామంది అసలు చూడండి బెటర్, ఎందుకంటే మనకి నెక్స్ట్ డే ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది అది సీరియల్ అయిపోగానే. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందండి? ఇలా టీ తాగిన వెంటనే ఇలా కప్ అనేది మనకి హెడ్కి పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే చాలా అలవాటు అలా పెట్టుకోవడము. మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కింద కామెంట్ చేయండి.
నైట్ అట్లా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా. నేను పొట్టు పప్పు అయితే నానబెట్టానండి. సో పొట్టంతా కొంచెం పోయే వరకు బాగా నలిపేసుకొని ఇలా వాటర్తో నీట్గా వాష్ చేసుకుంటున్నాను. మనకు పొట్టు ఉంటే ఏంటంటే ఇడ్లీలు అనేది కొంచెం బ్లాక్ వస్తాయి కదా, అందుకోసమని పొట్టంతా పోయేంత వరకు అయితే మొత్తం ఇట్లా బాగా కలిపేసుకుంటూ మొత్తం పొట్టు పోయేంత వరకు అయితే బాగా కడిగేసుకున్న తర్వాత ఇంకా మిక్సీకి అయితే వేసేసుకున్నాను. మిక్సీ వేసేసుకున్న తర్వాత నేను ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా రవ్వ అయితే నానబెట్టేసుకున్నానండి. మనం ఈడ పప్పు కడిగేంత లోపల రవ్వ అనేది నానిపోతుంది కదా, సో అందుకే ముందేనే రవ్వ నానబెట్టేసుకొని తర్వాత మిక్సీకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి చేతితో బాగా మిక్స్ చేస్తే ఏంటంటే మనకి పిండి అనేది బాగా పొంగి ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయండి. వెట్ గ్రైండర్కి మిక్సీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే దోశకి అంత మనకి ఏర్పడదు, కానీ ఇడ్లీలో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వెట్ గ్రైండర్లో వేస్తే ఏంటంటే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కొంచెం మిక్సీలో వేస్తే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం చల్లారిన కొద్దీ గట్టి పడుతూ ఉంటాయి. మీరు మిక్సీకి వెట్ గ్రైండర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు కావాలంటే గమనించండి. తర్వాత ఇంకా అలా మిక్సీ అంతా వేసేసిన తర్వాత నీట్గా కిచెన్ కూడా క్లీన్ చేసుకొని ఇంకా నేను లాస్ట్లో ఇలా మజ్జిగ అయితే తీసుకుంటున్నానండి. ఇంతేనండి ఈ రోజుకైతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.